అమ్మపల్లికి వచ్చాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అమ్మపల్లి శ్రీ రామచంద్ర స్వామి టెంపుల్. హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్, శంషాబాద్ నుంచి 5 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది వెంగి కింగ్స్. 13th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు. 1000 years ఓల్డ్ టెంపుల్ ఇది. నేను ఆల్రెడీ ఈ టెంపుల్ని 2-3 times విజిట్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేయడానికి కారణం మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను. సో ఇక్కడ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసారు కదా ఆ పాండ్, అది ప్రీవియస్గా నేను చూసిన. టూరిస్ట్ అక్కడ రెస్ట్ తీసుకునేవారు. ఆ వాటర్ చాలా ప్యూర్గా ఉండేది ఒకప్పుడు. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏంటి అంటే, ఏ సీతారాముల ఆలయంలోనైనా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కింద ఉంటారు, కానీ ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి బయట ఉంటారు అన్నమాట. అందుకే ఈ టెంపుల్ని కోదండరామ స్వామి టెంపుల్ అని కూడా అంటారు. టెంపుల్ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చూసారుగా. ఇక్కడ గ్రీన్ బ్యానర్స్ కట్టేసి లోపల కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. అది ఆల్మోస్ట్ 1000 years అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా స్టోన్స్ పడిపోతూ ఉంటాయి. ఈ సీతారామన్ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి పెళ్ళి అవ్వాలి అని కోరుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది. సో పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని మీకు తొందరగా పెళ్ళి అయిపోద్ది. ఇక్కడ మనకి ప్రసాదం పులిహోర, వడ దొరుకుద్ది. ఆ రెండు చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి పునర్వసు నక్షత్రం రోజున మాస కళ్యాణం జరుగుతుందంట ఇక్కడ. పునర్వసు నక్షత్రం అంటే నాకు కూడా తెలియదు. అక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు డేట్ చెప్తారు. అప్పుడు మీరు కావాలంటే మీరు విజిట్ చేయొచ్చు. అక్కడ కనిపిస్తున్న నెంబర్కి, ఆ క్యూఆర్కి మీరు సెండ్ చేసి మీరు కానుకలు సమర్పించవచ్చు. సో చూసారుగా, ఇది అమ్మపల్లి టెంపుల్. మనం ఇప్పుడు స్వర్ణశిల్పి వివేకానంద కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 3 to 4 kilometers ఉంది. వెల్కమ్ బ్యాక్ టు హిప్పీ ఇండియన్ ట్రావెలర్. మేము ఇప్పుడు కాళీమాత టెంపుల్ కి వచ్చాం. చూడండి. సో ఇది ఫ్రెండ్స్, హైదరాబాద్ బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్. చాలా బాగుంటుంది. ఇక్కడ పార్కింగ్కి ఈ మధ్యనే పెట్టారు, ఒకప్పుడు ఇదేం లేదు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల క్లైమేట్ చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు ఈవినింగ్ టైంలోనే ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే 7 o'clockకి ఇక్కడ హారతి ఉంటుంది. మధ్య మధ్యలో వాయిస్ కొంచెం ఆఫ్ అయినస్తూ వస్తుంది, అది నా గొంతు కొంచెం బాగాలేదు, దాన్ని ఇగ్నోర్ చేయండి మీరు. ఈ రోజు నుంచే నవరాత్రి స్టార్టింగ్. ఈ నవరాత్రి టైంలో కాళీమాత టెంపుల్ దగ్గర చాలా చాలా బాగా చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళాను, చాలా మంచిగా చేస్తారు. డోంట్ మిస్. ఇక్కడ టోటల్గా 4 temples ఉంటాయి. గణపతి, రాధాకృష్ణుడు, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి, ఇంకా మహాదేవుడు. చూడండి, నా వినాయకుడిని ఎంతో అద్భుతంగా ఉన్నాడు. అసలు ఈ విగ్రహాలు ఎంత బాగా చేశారంటే చాలా 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 బాగుంటాయి. చూడండి రాధాకృష్ణుడు
ఎంత చక్కగా ఉన్నారో. ఆ విగ్రహాలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మీకు రైట్ సైడ్లో శ్రీకృష్ణుడు వినాయకుడు టెంపుల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో శివుడిది వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. మధ్యలో కాళీమాత టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవ్రీ డే 7 o'clockకి సంధ్యా ఆరతి ఉంటుంది అనమాట. 7 o'clockకి. చూడండి వెంకటేశ్వర స్వామిని, చాలా బాగుంటారు. ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైం మీరు వచ్చారంటే ప్రకృతితో కలిసిపోయినట్టు ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి 6 years అవుతుంది. 6th anniversary జరగబోతుంది. దానికి సెలబ్రేషన్స్ 28th September టు October 2 వరకు. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ నవరాత్రులు చాలా బాగా అద్భుతంగా చేస్తారు. దానికోసమే పక్కన చూసారు కదా, దానికి సపరేట్గా నవరాత్రుల కోసం చేస్తారనమాట. డెకరేషన్ చేసి అమ్మవారిని చాలా అద్భుతంగా చేస్తారు. Share and subscribe to our channel.